ఫిరాయింపులకు సిద్ధమైన రేవంత్ సర్కార్ 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవాలని చూస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు. కాంగ్రెస్ లోకి వచ్చి తప్పు చేశామంటున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు కాంగ్రెస్ లోకి రావద్దంటూ 10 మంది ఎమ్మెల్యేల వినతి. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగితే బీఆర్ఎస్ కు తిరుగుండదని సర్కార్ భావిస్తుందా? కేసీఆర్, కేటీఆర్ యాక్టివ్ కావడం సీఎం రేవంత్ రెడ్డికి మింగుడు పడడం లేదా? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంలో చుక్కెదురు. ఉప ఎన్నికలు తప్పవని సుప్రీం తీర్పు రిజర్వ్తో బోధపడిందా? అందుకే రేవంత్ రెడ్డి ఫిరాయింపులకు సిద్ధమయ్యారా? భారీ ఆఫర్లతో పార్టీలో ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని చూస్తున్నారా? మరి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ గాలానికి చిక్కుతారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ లలో తెర వెనక ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఫిరాయింపులకు తెరలేపేందుకు సిద్ధమైంది. ప్రస్తుత రాజకీయాలను సరిగ్గా గమనిస్తే రేవంత్ సర్కార్ ప్రతి అంశంలో ఫెయిల్ అవుతూనే ఉంది. ఏది ముట్టుకున్నా బగ్గుమంటుంది. అవగాహన లేని పాలనకు నిదర్శనంగా మారింది. అలా అని చెప్పి సైలెంట్ గా ఉంటుందా అంటే అది లేదు. మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేర్చుకునేందుకు తెర వెనక పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనమని, ప్రభుత్వాన్ని కూల్చమని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారని అన్నారు. ఈ కామెంట్స్ పై వెంటనే కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయినా వారి మాటల్లో మాత్రం అంత కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. లోపల ఏదో తెలియని భయం ఉందని అనిపిస్తుందని కొంతమంది అంటున్నారు. మరోవైపు కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ కు ఏడాది సమయం ఇచ్చారు. కానీ 6 గ్యారంటీలను కూడా సరిగ్గా నెరవేర్చలేకపోయింది కాంగ్రెస్. ఇంకేముంది, ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. అందుకే కేసీఆర్ వరుస మీటింగ్లతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇటు కేటీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో బహిరంగ సభను పెడుతున్నారు. ఈ సభను అడ్డుకునేందుకు కూడా కాంగ్రెస్ చాలా ట్రై చేసింది. దీంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో చేసేదేమీ లేక సభకు పర్మిషన్ ఇచ్చింది సర్కార్. ఇలా రేవంత్ సర్కార్కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. కేసీఆర్ ను అడ్డుకోలేకపోతుంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కూడా రేవంత్ సర్కార్ కు భయం పట్టుకుందని సమాచారం. అందుకే తెర వెనుక మరోసారి ఫిరాయింపులు స్టార్ట్ చేశారని తెలుస్తుంది. 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లోకి చేరి గెలిచిన నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. వాళ్లకు భారీ ఆఫర్లను కూడా ఇస్తున్నారట. వారికి కావలసిన పనులు చేసి పెడతామని కూడా హామీ ఇస్తున్నారట. కేసీఆర్ సభ కంటే ముందు మరో 10 మందిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ భావిస్తుందట. అయితే ప్రస్తుతం ఉన్న 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ లోకి రావద్దని చెప్తున్నారట. కాంగ్రెస్ లో తమకు కనీస మర్యాద కూడా దక్కడం లేదని, తమను ఎవరు పట్టించుకోవడం లేదని అంటున్నట్లు సమాచారం. ఇక ఏ రకంగా బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలనే అర్థం కాని కాంగ్రెస్ ఈ విధమైన ఫిరాయింపు రాజకీయాలు చేసేందుకు సిద్ధమై